కొంతమంది మనుషులు ఉంటారు, సైతాన్ చేత శోధించబడతా ఉంటారు. వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు. ఎప్పుడన్నా నోరు తెరవని దరిద్రమే పలుకుతుంటారు. నోరు తెరిస్తే చాలు దరిద్రమే దరిద్రం. ముందుంటారు అన్నమాట దరిద్రపు మాటలు మాట్లాడడానికి. అట్లాంటి వాళ్ళకి భార్య ఎడంగా ఉంటాను నేను. దండం పెట్టి డబ్బులు ఇచ్చి మరీ వదిలించుకుంటాను. పోండ్రా స్వామి అని. అంతే. ఏదన్నా చేద్దామంటే అయిద్దంటావా? ఏమన్నబ్బా, ఎందుకు, ఏమన్నా అయిద్దేమో, ఏమో శుభం పలుకురా అంటే వాడేదో అన్నట్టు. ఎప్పుడన్నా చూడు, కొంతమంది ఆడవాళ్ళ నోట అంతే ఉంటుంది, మగవాళ్ళు కొంతమంది మగవాళ్ళు అట్టంటి వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు అట్టంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా చెప్పు, నోరు తెరిస్తే చాలు దరిద్రమే దరిద్రం. కొంపదీసి మీ నోళ్ళు అట్టేమన్నా ఉన్నాయింది? నో నో నో. విశ్వాసమును బట్టి, దేవుని బట్టి మనం ఏం పలుకువారమై ఉండాలి? శుభము పలుకువారమై ఉండాలి. ఏ ఇంటికి వెళ్ళినా సరే శుభం, ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలకాలట. ఏ ఇంటికి అడుగు పెట్టింది ఏం పలకాలి? ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలకాలట. అలా పలకపోతే ఏమైద్ది? పలికితే ఏమైద్ది? పలికితే ఏమైద్దో చెప్పాడు. ఆ మాట ఎక్కడుందో తెలుసా మీకు? 3 అంకెలు లెక్క పెడతా, తీసే దమ్ముందా? సువార్తల్లోనే ఉందండి. ఇంకా కొత్త నిబంధన పాత నిబంధన వేరే వెతకొద్దు. సువార్తలో యేసు ప్రభువే మాట్లాడాడు. ఏ ఇంటికైనాను మీరు వెళ్ళినప్పుడు, ఎవరైనాను మిమ్మల్ని తన ఇంట చేర్చుకున్నప్పుడు ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని పలకండి. సమాధాన పాత్రుడు ఆ ఇంట ఉన్న యెడల మీరు పలికిన సమాధాన వచనం ఆ ఇంటి మీదకి వెళుతుంది. శభాష్ రా అబ్బాయి. మత్తయి సువార్త 10:12 చూడండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఏందండి నాకు అర్థం కాదు. ఏంది వచ్చిద్ది అంటాడు, పోయిద్ది అంటాడు, ఏంది? మనం పలికేది ఒట్టి మాటలేగా. ఏమండి, మనం పలికేది ఒట్టి మాటలేగా. ఏందో వచ్చిద్ది అంటాడు వాళ్ళకి, లేదా పోయిద్ది మీకే వచ్చిద్ది అంటాడు. ఏంది వచ్చేది? ఏంది? ఎప్పుడన్నా ఆలోచించారా? మనం నోట్లో ఒట్టి మాటలే పలుకుతున్నాం. ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక, వీళ్ళకి శుభమగునుగాక అంటే ఏముందండి? ఓ మాటే. కానీ మీకు తెలుసా, ఆ మాటతో పాటు ఒక ప్రభావం బయలు వెళ్ళిద్దట. వెళ్ళిద్దని చెప్పాడా లేదా? యోగ్యుడు ఎవడైనా ఆ ఇంట్లో ఉంటే మీరు పలికిన వాక్కు ద్వారా ప్రభావం ఆ ఇంటి మీదకి వెళ్ళిపోయింది. ఎవడు యోగ్యుడు లేకపోతే మీరు పలికింది మీ మీదికే వచ్చి మీకు మళ్ళా శుభం కలిగిద్ది అన్నాడు. ఆల్రెడీ శుభకరమైన స్థితిలో ఉన్నారు, మీరు ఆ ఇంటికి వెళ్ళి పలికారు, ఆ ఇంట్లో సమాధాన పాత్రుడు ఉన్నాడు, వాడికి వెళ్ళిపోయింది. లేరు, మీరు పలికిన శుభవచనం మీ మీదికే వచ్చి మీకు మళ్ళా శుభం జరిగిద్దట, మళ్ళా శుభం జరిగిద్దట. అంటే నువ్వు పలికిన వాక్కు ఒట్టిగా అయితే పోవటలేదు, అది తిరిగి కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉంది. ఇది రహస్యం. నోటి మాట మనం పలుకుతున్నప్పుడు రక్షణ కలుగుతుంది. నోటి మాట మనం పలుకుతున్నప్పుడు సమాధానం కలుగుతుంది. నోటి మాట మనం వెల్లడి చేస్తున్నప్పుడు శుభం కలుగుతుంది. అంతేకాదు, నోటి మాట మనం పలుకుతున్నప్పుడు జయము కలుగుతుంది.